వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది టైం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కు రాయలసీమ వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రాయలసీమ నుంచి రాష్ట్రపతి ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ఏమి జరగడం లేదని బాధపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదనే మాట ఆయన నోట్లోంచి రాలేదు. అంత ప్రేమ ఏంటో నాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసి మరి ఏదైతే ఈ హంద్రీనివా, గాలేరు నగరి ప్రాజెక్టు, పోతిరెడ్డు పాడు రెగ్యులేటరీ ఎత్తు పెంచడం అన్నీ కూడా మనకి రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఇదే హంద్రీనివా గురించి ఆయన మాట్లాడుతున్నారు. అది గతంలో మీరు చేస్తే 9 ఏళ్ళు ప్రాజెక్టు పట్టించుకొని బాబు కేవలం 13 కోట్లు మాత్రమే దానికి కేటాయించారు. సామర్థ్యాన్ని కూడా 5.5 TMCలకి కుదించేశారు. కానీ హంద్రీనివాకు ఊపిరిపోసింది వైఎస్ఆర్ గారు. ఆయన 6,850 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభం చేసి ఆయన హయాంలో 4,380 కోట్లు ఖర్చు కూడా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కిరణ్ సర్కార్ 2,143 కోట్లు కూడా ఖర్చు చేసింది. ఆ తర్వాత వచ్చిన బాబు గారే దాన్ని పూర్తి చేయలేదన్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2003 ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. అప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీతో వాళ్ళు స్నేహబంధంగా ఎన్డీఏలో ఉన్నారు. మరి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు ఎవరూ మాకు చేయలేదు అని చెప్పి చేసిన రాజశేఖర రెడ్డి గారిని కూడా మర్చిపోవడం కరెక్ట్ కాదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మనకి ఈ రోజు కలిసి ఉన్నాం అదే అంటున్నాను. ఎక్కడున్నా కూడా మనం కట్టలేదని చెప్పండి, కట్టిన వాళ్ళని కట్టినారని చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు నీళ్లు వస్తున్నాయి 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు అంటే అది గవర్నర్ ప్రసంగంలో అండ్ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో క్లియర్గా ఉంది. ఈ రోజు ఏదో ఆయన జగన్ లేరు కదా అనేసి ఒక్క ఎకరా లేదు, ఒక్క చుక్క నీళ్లు లేదు అంటున్నారు. అలా ఒక చుక్క నీళ్లు లేకుండా జాతికి అంకితం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ రోజు ఆయన నీళ్లు పారించాలి. అదే పట్టు సీమలో నుంచి అయినా కూడా మరి పోలవరం కుడి కాలువ ఉపయోగించి అది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తవ్విచ్చారో అదే కాలంలో ఉపయోగించేది మీరు తెలుసుకోవాలి. అండ్ మేమైతే పట్టుసీమ అవినీతికి వ్యతిరేకం అండ్ శాశ్వత ప్రయోజనాలు కలిగించే పోలవరం ప్రాజెక్టే రాయలసీమకి నీళ్లు ఇస్తుంది. దాని వల్లే మన జీవితాలు బాగుపడతాయన్న విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. రిజర్వాయర్ లేని పట్టుసీమ మనకు ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల పట్టుసీమ జీవోలో కూడా లేదు. మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికైనా రాయలసీమకే చెందిన చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద నిజమైన ప్రేమ అనేది ఉంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులైన గాలేరు నగరి కానీ, హంద్రీనివా కానీ, మిగతా ప్రాజెక్టులన్నిటికీ కూడా తగినన్ని నిధులించి ఎంత ప్రేమ అయితే పట్టిసీమ మీద చూపిస్తున్నారో అంతే ప్రేమను చూపించాలనేది మా కోరిక. పోలవరం మాత్రమే రైతాంగానికి కానీ, రాయలసీమకు కానీ, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒకే ఒక్క మంత్రం, పోలవరం కంప్లీట్ చేయాలి. ఆ పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పట్టిసీమలాగే కంప్లీట్ చేయించగలిగితే నిజంగా రాష్ట్ర రైతాంగానికి అంతా మేలు చేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు బీజేపీ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమర్ గారు ఇప్పుడు ఒకే ఒక్క అంశం అండి. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నారు. వారి ద్వారా నేను కోరుతున్నది ఏమంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అట్లాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, మీరిద్దరు కలిసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అయ్యా మేము రాయలసీమకు గోదావరి జలాలు మళ్లించినప్పుడు ఒక 100 TMC నీళ్లు మేము రాయలసీమకి ఇస్తామని మీరు ఆల్ పార్టీలో తీర్మానం చేయించగలుగుతారా? ఆ రకంగా మీరు ఉత్తర్వులు ఇవ్వండి, మేము కూడా నమ్ముతాం నిజంగా రాయలసీమకు ఉపయోగం జరుగుతుందని. అట్లా చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే అప్పుడు మీరు చెప్పండి. విష్ణు ఫైనల్ వాట్ యు హావ్ టు సే? ఎస్ నేను ఏకీభవిస్తున్నా. మన గఫూర్ గారు చెప్పినటువంటిది వాల్యుబుల్ పాయింటే. బట్ ఈరోజు మనకు తెలుసు అమర్ గారు, ఈరోజు అంతర్రాష్ట్ర జల వివాదాలు దాటుకొని అంతర్జిల్లాల జల వివాదాలు దాటుకొని అంతర్ గ్రామాల జల వివాదాలు దాటుకొని రైతు కూడా నీళ్లు కొట్లాడుకునే పరిస్థితి ఉంది. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం సురేష్ ప్రభు గారు ఈ రోజు ఎవరైతే రైల్వే మినిస్టర్ ఉన్నాడో టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారిని మెంబర్ గా పెట్టి నదుల అనుసంధానం సంబంధించినటువంటి ప్రాజెక్టులు డిపిఆర్లు తయారు చేసే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మంచి పేరు వస్తుందని నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ను అటకెక్కిచ్చారు. పరిష్కారం చేస్తుంది. అయితే
విష్ణు టైం అయిపోయింది. ఫైనల్ గా మీరు పట్టిసీమ ప్రాజెక్టు రాబోయే సంవత్సర కాలంలో అయినా ప్రజలందరూ గమనిస్తారు. ఇది రాష్ట్ర రాజధాని కోసం విష్ణు గారు ఒకే ఒక్క నిమిషం. పట్టిసీమ ప్రాజెక్టు రాబోయే 1 సంవత్సరం కాలం తర్వాత అయినా రాష్ట్ర రాజధాని కోసం చేస్తున్న ప్రాజెక్టా, రైతుల కోసం చేస్తున్న ప్రాజెక్టా, ప్రజలందరి ముందు తేటతెల్లం అవుతుంది. ఎంతో కాలం తప్పించుకోలేరు. ఈ రోజు పట్టిసీమకి మీరు వ్యతిరేకమా సపోర్ట్ అనే మమ్మల్ని నిలదీసిన మిమ్మల్ని అడుగుతున్నాము. ఈ రోజు అధికారంలో ఉండేది బీజేపీ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీరు పోలవరం ప్రాజెక్టు కడతారా లేదా, దానికి మీరు వ్యతిరేకమా సపోర్ట్ అని అడుగుతున్నాం. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు. టైం అయిపోయింది. సారీ విష్ణు, అవర్ టైమ్ ఈజ్ ఓవర్. గఫూర్ గారికి కూడా కృతజ్ఞతలు, విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. రాయలసీమకు నీళ్లు చాలా అవసరం. రాయలసీమ కరువుతో అల్లాడుతున్నది. అనంతపురం లాంటి జిల్లాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి రాయలసీమ నీళ్ల కోసం అని చెప్పి రాయలసీమ కోసం తలపెట్టిన ప్రాజెక్టుల్ని పక్కన పెట్టి పట్టిసీమను కొత్తగా తెర మీదకి తీసుకురావడం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అందులో అవినీతి ఉన్నదనే విమర్శ వస్తున్నది. దీన్ని ఎట్లా పూర్తి చేస్తుంది ప్రభుత్వం, రాయలసీమకు నీళ్ళు ఎట్లా తరలిస్తుంది అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.